ఇండియా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి భారత్ శ్రీలంక టీ20 సిరీస్ అయితే సిద్ధమైపోయింది. జూలై 27 నుంచి 3 టీ20ల సిరీస్ అయితే ప్రారంభం కానుంది. జూలై 27న శనివారం మొదటి టీ20, జూలై 28న రెండో టీ20, జూలై 30న మూడో టీ20 అయితే జరగనుంది. పల్లెకెలే వేదికగా అన్ని మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్ లో టీమిండియానే ఫేవరెట్ గా బరిలో దిగుతుంది. అయితే కోచ్గా గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు అందుకున్న తర్వాత భారత్ జట్టు ఆడే తొలి సిరీస్ ఇదే కావడంతో లంక పర్యటనపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. అంతేకాక టీ20లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత భారత్ తొలిసారిగా పూర్తిస్థాయి జట్టుతో అయితే బరిలో దిగటం ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జట్టు కురుపు ఎలా ఉంటుందని, వాళ్ళ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే శనివారం శ్రీలంకతో జరిగే తొలి టీ20లో భిన్నంగా మరీ అతి భిన్నంగా ట్రై చేయకుండా తుది జట్టును సిద్ధం చేయాలని గౌతమ్ గంభీర్ అలాగే సూర్యకుమార్ యాదవ్ భావిస్తున్నారు. ఓపెనర్లుగా యాజ్ యూజువల్ గా యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్ ఇన్నింగ్స్ ని ప్రారంభించనున్నారు. టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ, రోహిత్ ఓపెనర్లుగా రావడంతో ఈ యువ ప్లేయర్లకైతే నిరాశ మిగిలిన విషయం తెలిసిందే. అయితే ఇకపై గిల్, జైస్వాల్ స్థిరమైన ఓపెనర్లుగా కంటిన్యూగా జట్టులో కొనసాగనున్నారు. వన్ డౌన్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గానీ లేకపోతే రిషబ్ పంత్ కానీ రానున్నారు. ఒకవేళ రిషబ్ పంత్ వస్తే 2 డౌన్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. అయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కొనసాగించాలని తొలి వికెట్ పడిన బ్యాటర్ను బట్టి సూర్య గాని పంత్ గాని స్థానాలు మార్చుకుంటారు. ఇక గత కొంతకాలంగా సత్తా చాటుతున్నప్పటికీ టీ20 వరల్డ్ కప్ లో చోటు కోల్పోయిన రింకు సింగ్ 5వ స్థానంలో బ్యాటింగ్ రావడం పక్కా అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ జట్టు అవసరాలు బట్టి ముగ్గురు ఆల్రౌండర్లు ఏకంగా 2 పేస్ ఆల్రౌండర్లతో బరిలో దిగడంతో పక్కా. దుబేతో కనీసం 2 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయించేలా ప్రణాళికలు అయితే రచిస్తున్నారని తెలుస్తుంది. ఇక రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త బంతిని హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పంచుకోనున్నారు. సంజు శాంసన్ కి మరోసారి నిరాశ మిగలనుంది. సంజు శాంసన్ తో పాటు రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ తొలి టీ20లో బంచిగా పరిమితమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఓవరాల్ గా శ్రీలంకతో జరిగే మొదటి టీ20 జూలై 27న శనివారం గాను ప్లేయింగ్ 11 ఒకసారి పరిశీలిస్తే ముందుగా శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం శ్రీలంకతో జరిగే మొదటి టీ20 గాను ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.